ఒక చిన్న ఘర్షణ ఆ గ్రామాన్ని రణరంగంగా మార్చింది. గ్రామస్తులను రెండు వర్గాలుగా చీల్చింది. ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. ఈ గొడవల్లో ఎన్నో నిండు ప్రాణాలు బలైపోయాయి. 3 దశాబ్దాల పాటు గుంటూరు జిల్లాలోని ఆ గ్రామంలో ఇదే పరిస్థితి. చివరికి అక్కడ యువత చొరవ చూపింది. అభివృద్ధికి బీజం పోసింది. గుంటూరు జిల్లా నగరం మండలంలోని పెద్దవరం 3 దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ ప్రాంతంగా పోలీసుల రికార్డులకెక్కింది. శ్మశానం విషయంలో ఏర్పడిన వివాదం ఈ గ్రామాన్ని రెండుగా చీల్చింది. అది తమకు చెందాలని ఊళ్ళో 2 వర్గాలు పట్టుబట్టాయి. ఇది ఆధిపత్య పోరుకు దారితీసి ఇరుపక్షాలు హత్యలు చేసుకునేదాకా వెళ్లింది. దీంతో పోలీసులు ఈ గ్రామాన్ని ఫ్యాక్షన్ ప్రాంతంగా ప్రకటించారు. వారు గ్రామస్తుల్లో మార్పుకు యత్నించినా సాధ్యపడలేదు. ఈ తరుణంలో యువత చొరవతో గ్రామ పరిరక్షణ కమిటీ ఏర్పాటైంది. కలిసి ఉంటే కలదు సుఖమంటూ అది గ్రామస్తులకు నచ్చచెప్పింది. వారి ప్రయత్నం ఫలించింది. నేడి పల్లె అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. 1962-63 కానీ ఫ్యాక్షన్స్ ఈ ఊళ్ళో విపరీతంగా ఉంది. నేను 1964-65లో రాజమండ్రి జైలుకు కూడా వెళ్ళాను. మరి ఈ కేసులను బట్టి అప్పటికిప్పటికి బాగా చాలా మార్పు వచ్చింది. ఈ పరిరక్షణ కమిటీ పెట్టిన కానించి, బ్రహ్మం గారు పెట్టిన కానించి ఊళ్ళో చాలా మార్పుగా ఉంది. ఈ కమిటీ ఏర్పాటు వెనుక రామ్ బ్రహ్మం అనే వ్యక్తి కృషి దాగుంది. ఆయన చొరవ వల్లే నేడి గ్రామంలో ప్రశాంతత నెలకొంది. అందరూ కూర్చోబెట్టి మాట్లాడటం వల్ల అభిప్రాయ భేదాలు తొలగి అప్పట్లో 1-2 హత్యలు జరిగే పరిస్థితులు ఇచ్చి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి బయలుదేరడం జరిగింది. అందరి మధ్య ఐక్యత, సోదర భావాన్ని పెంపొందించడానికి ఒక జాతీయ కమిటీని స్థాపించగలిగితే, అందుకు పోలీస్ శాఖ వారు సహకరిస్తే మేము జన విగ్రహాల వేదిక కళాకారుల ద్వారా వారు మంచి పాటలు చెప్పించే ప్రయత్నం, మంచి సైకాలజిస్టులు లేదా కౌన్సిలర్స్ తీసుకొచ్చి ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. కలహాలు తగ్గడంతో పల్లెవాసులంతా గ్రామాభివృద్ధి దిశగా దృష్టి సారించారు. ఈ క్రమంలో ఊరికి పాఠశాలలతో పాటు తాగునీటి పథకం మంజూరైంది. నటలు జరిగినాయి. 2 years నుంచి అలాంటివి ఏమీ లేవు. ఈ పద్దాకి గొడవలు, ఈ సంపుకోటాలు, ఈ కేసులు, ఇవన్నీ దేనికైనా ఎవరికి వాళ్ళకి మార్పు వచ్చింది. దాని వల్ల కూడా కొంచెం దాని పరిరక్షణ కమిటీ కూడా కొంచెం తోడ్పడింది. గ్రామస్తుల్లో మార్పు చూసి నేతలు గ్రామాభివృద్ధికి తమ సాయాన్ని అందించారు. పెద్దవరం గ్రామానికి సంబంధించి గ్రామ పరిరక్షణ కమిటీ అనే పేరుతోటి రామ్ బ్రహ్మ గారు కానివ్వండి, మిగతా కొంతమంది పెద్దలు కానివ్వండి, అందరూ కూడా కొంత నిరంతరం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ పబ్లిక్ ని కాస్త ఎడ్యుకేట్ చేస్తూ శాంతియుత వాతావరణంలో మనం బ్రతకాలనేటువంటి భావంతో కొంత పనిచేస్తున్నారు. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయటం వల్ల గ్రామంలో కూడా పరిస్థితులన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి.